డబుల్ కా మీటర్ కుంకుమ పువ్వు ఫ్రెండ్స్ ఇందులోకి వేసుకుంటున్నాను. నేనైతే కుంకుమ పువ్వు కోవేట్ నుంచి తెప్పించుకున్నాను ఫ్రెండ్స్. మేల్ రకం కుంకుమ పువ్వు. ఒక బ్రెడ్ని 4 పీసుల్లా కట్ చేసుకొని ఇలా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని షుగర్ జామున్ లాగా సిరప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. జామున్ పాకం పట్టుకొని బ్రెడ్ ఇలా వేసుకోవడమే ఫ్రెండ్స్. మొత్తం అంతా బ్రెడ్ వేసేసుకుంటున్నాం. షుగర్ సిరప్ అంతా బ్రెడ్కి అంతా బాగా పట్టేటట్లు చూసుకోవాలి ఫ్రెండ్స్. షుగర్ అంతా అబ్జర్వ్ చేసుకోవాలి బ్రెడ్లు మొత్తం. రెడీ అయినాక చూపిస్తాను. డ్రై ఫ్రూట్స్ ఇన్ని ఉంటే వేసుకోండి, లేదంటే మామూలుగా ఎన్ని ఉంటే అన్ని వేసుకోండి. ఈ బ్రెడ్ అంతా షుగర్ సిరప్ను అబ్జర్వ్ చేసుకుని ఇందులో పాలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చిక్కని పాలు వేసుకున్నా. ఆవు పాలు ఉంటే ఆవు పాలు వేసుకొని, బర్రె పాలు వేసుకొని, లేకపోతే ప్యాకెట్ పాలు ఉంటే ప్యాకెట్ పాలు వేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర అయితే ఆవు పాలు ఉన్నాయి, వేసుకున్నా. మీకు ఏ అవైలబుల్లో ఉంటే అవి వేసుకోండి. నాకు పాలు తక్కువ అనిపిస్తున్నాయి, ఇంకొన్ని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. డబుల్ కా మీఠా. ఇంకా మీ దగ్గర కోవా ఉంటే వేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కోవా కానీ మిల్క్ మేడ్ కానీ ఈ రెండు వేసుకుంటే ఎక్సలెంట్ టేస్ట్ ఫ్రెండ్స్. నచ్చితే ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసి చూపిస్తాను. ఇలా బ్రెడ్ ముక్కలాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. మొత్తం చిరిగిపోకుండా బ్రెడ్ ముక్కలు కనపడేలాగా ఉంటే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. 2 స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ బాగా దోరగా వేయించుకునేది ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ అన్నీ దోరగా వేగిపోయి డబుల్ కా మీఠాలో వేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. నేను చేసింది డబుల్ కా మీఠా మీకు నచ్చింటే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. గుజ్జు కాకుండా ఇట్లే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ముక్కలుగా ఇలాగే ఉండాలి. మరీ ముక్కలుగా లేవు, అలానే మరీ గుజ్జుగా లేదు, కానీ బాగుంది ఫ్రెండ్స్ ఒక రకంగా.